ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని వద్ద చిన్నపాటి పొలం మాత్రమే ఉండేది. ఆ పొలమే అతని కుటుంబ జీవనాధారం. వర్షాలు పడితే పంట పండేది, లేకపోతే కుటుంబం ఆకలితో ఉండేది. ఒక సంవత్సరం భయంకరమైన ఎండలు పడ్డాయి. నామమాత్రంగా వర్షాలు వచ్చాయి. పొలం ఎండిపోయింది, పంట నాశనం అయ్యింది. రామయ్య మిగతా రైతుల పట్టుదల కోల్పోలేదు. ఆయన ఊరిలో అందరికంటే ముందుగా విత్తనాలను భద్రపర్చాడు. భూమిని గమనించి చిన్నగా సాగు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఊరిలో ఒక కొత్త రైతు కేంద్రం ప్రారంభమైంది. అక్కడ డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలియజేశారు. రామయ్య అక్కడికే వెళ్లి నేర్చుకున్నాడు. చిన్న పెట్టుబడితో తన పొలంలో ఆ విధానాన్ని అమలు చేశాడు. పక్కా రైతులు ఆశ్చర్యపోయారు. ఈ తక్కువ నీళ్లలో పంట ఎలా పెరిగింది అని. అతని పట్టుదల, ప్రయత్నం చూసి పక్కవారు కూడా అదే పద్ధతి అనుసరించారు. ఏడాది తరువాత రామయ్య గ్రామంలోని ఆదర్శ రైతుగా గుర్తింపు పొందాడు. గ్రామంలోని యువకులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు.